ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. సో దిస్ ఈస్ నాకు చాలా మంచి ఆపర్చునిటీ అండ్ ఆంటీ వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయ్యి వాక్యం చెప్పడానికి దేవుడిచ్చిన యొక్క గొప్ప అవకాశము. సో ఈరోజు మనము ఎప్పుడు లైక్ ఉమెన్స్ డే, వి విల్ సెలబ్రేట్ ఉమెన్స్ డే కదా, మదర్స్ డే అని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా ఈ వీక్ మనకు ఉమెన్స్ డే అయింది కాబట్టి సో దేవుడు ఒక మంచి ఉమెన్ గురించి మాట్లాడాడు అనమాట. ఆ ఉమెన్ ఎవరనంటే రూత్. సో మనందరికీ తెలుసు, రూత్ అనగానే ఆమె క్వాలిటీస్ నోబల్ క్యారెక్టర్ అని ఉంటుంది బైబిల్లో. అంటే మంచి క్వాలిటీస్ ఉన్న ఒక స్త్రీ, రైట్ కదా. మనకు ఎప్పుడైనా ఉమెన్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే మన ఫ్యామిలీని రూల్ చేయడానికి మన ఫ్యామిలీని తీసుకెళ్లాల్సింది ఉమెనే. అంటే మన స్త్రీ యొక్క బాధ్యత ఎక్కువ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ఎండ్. ఇంకా మదర్ రోల్, ఇంకా అవైతే ఇంకా చాలా బిగ్ రోల్స్, రెస్పాన్సిబిలిటీ అన్నీ తీసుకెళ్లేది ఉమెనే. సో మెయిన్ కిడ్స్ని డీల్ చేసేది, అంటే పిల్లల్ని పెంచేది, మనం జనరల్గా ఆలోచిస్తే ఉమెన్ యొక్క బాధ్యత ఎక్కువ ఉంటుంది. సో ఉమెన్ గురించి దేవుడు అంటే రూత్ గురించి ప్రత్యేకమైన క్వాలిటీస్, రూత్ క్వాలిటీస్ నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు, ఇప్పుడు మనందరికి బైబిల్ రీడ్ చేస్తుంటాం కాబట్టి రూత్ రూత్ చాప్టర్ చదివితే రూత్ క్వాలిటీస్ అన్నీ మనకు తెలిసిపోతాయి. కానీ రూత్ క్వాలిటీస్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఈరోజు ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ ఉమెన్కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ, రూత్లో నేను చూసిన క్వాలిటీ ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ ద మైండ్. అంటే మైండ్ అనేది ఒక పర్సిస్టెంట్, అంటే తనకు ఎట్లా ఉందంటే కాన్స్టెంట్ ఒక్కటే థాట్ లెవెల్లో ఉందన్నమాట ఆమెది. అంటే ఆ యంగ్ ఏజ్ ఆల్మోస్ట్ లైక్ మేబీ ఆ ఏజ్లో ఆ డేస్లలో ఎర్లీగానే మ్యారేజ్ అయ్యుండొచ్చు, అరౌండ్ 20-21. ఆ టైంకి అగైన్ 10 ఇయర్స్ వరకు తనకు పిల్లలు లేరు, రైట్. మేబీ అరౌండ్ 30 అయ్యుండొచ్చు. కానీ ఆ 30 ఇయర్స్ కూడా ఎంగేజే అది. సో ఆ టైంలో అంత, అంటే మైండ్ సెట్ ఫోకసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము డే టు డే లైఫ్లో చూసుకుంటే కూడా ఫ్లిక్కరింగ్, అంటే ఎట్లుంటుందంటే ఒకసారి అనుకుంటాం ఇది చేద్దామా, ఒకసారి అది చేద్దామా అనేది. అంటే టూ విల్స్ మన లోపలనే, టూ విల్స్. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఏదైనా ఉంటే ఇది చేసుకుంటే బాగుంటుందా, అది ఆ డిసిషన్ తీసుకుంటే బాగుంటుందా, ఈ జాబ్ చేస్తే బాగుంటుందా, ఆ జాబ్ చేస్తే బాగుంటుందా, ఎన్నో థాట్స్ వస్తుంటాయి మనకు కదా. కానీ ఈమె లైఫ్‌లో చూస్తే మీరు కాన్స్టెంట్‌గా ఒక్కటే థాట్ ఉంది అనమాట. ఏంటంటే నా మదర్ ఇన్ లాతోనే వెళ్తాను నేను. నా మదర్ ఇన్ లాతోనే వెళ్తాను. మదర్ ఇన్ లా ఎక్కడెళ్తే అక్కడికే వెళ్తాను. మదర్ ఇన్ లా గాడే నా గాడ్. ఎందుకంటే మోయాబెట్, షీ ఈస్ ఫ్రమ్ మోయాబెట్, అంటే మోయాబ్ నుంచి వచ్చిన స్త్రీ. ఆ మోయాబేట్ల వాళ్ళకు మన ఇశ్రాయేలీయుడు అంటే యెహోవా గాడ్ అనేది తెలీదు. దే హావ్ దేర్ ఓన్ గాడ్. అంటే వాళ్ళకు వాళ్ళ ఓన్ గాడ్, అంటే విగ్రహాలకు సంబంధించిన గాడ్‌ని వర్షిప్ చేస్తారు. సో ఈమెకు తెలీదు. కానీ ఒక అన్యురాలు, అంటే ఒక ఫారినర్ వచ్చి తన మదర్ ఇన్ లాని ట్రస్ట్ చేసిందంటే ఆమె మైండ్ ఫోకస్ చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉందని వి కెన్ సే. అంటే ఆ వుమెన్ యొక్క క్వాలిటీలో ఫస్ట్ మైండ్ థాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. మన థాట్స్ ప్రకారంగా మనం వెళ్తుంటాం. మనం ఎట్లా థింక్ చేస్తాము, ఎట్లా థాట్ చేస్తాము, ఎట్లా మన లోపల థాట్స్ వస్తున్నాయి. మనకు మంచి థాట్స్ వస్తే మంచిగానే పని చేస్తాం. ఒకవేళ నెగెటివ్ థాట్స్ వచ్చినాయనుకోండి, మనము ఇతరుల పైన అరవడం గానీ, లేకపోతే తప్పుగా మాట్లాడడం గానీ, లేకపోతే తప్పుగా ఆలోచించడం గానీ, ఇవన్నీ జరుగుతుంటాయి. సో మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ఈ వుమెన్ అంటే రూత్‌లో ఈ మైండ్ నేచర్ చూసుకుంటే కాన్స్టెంట్‌గా ఉంది. ఆమె ఇంకా అసలు ఏం చెప్పట్లేదు. వాళ్ళ మదర్ ఇన్ లా ఏది మాట్లాడినా నేను మాత్రం నిన్నే ఫాలో అయితాను అని. ఒకసారి మనం రూత్ చాప్టర్ తీసుకుంటే, రూత్ చాప్టర్ 1 వర్స్ 16. రూత్ చాప్టర్ 1 వర్స్ 16.
రూత్ చాప్టర్ 1 వర్స్ 16 నేను చదువుతానా ఆంటీ? అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను. నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. సి ఇక్కడ వాళ్ళ మదర్ ఇన్ లా అంతకుముందు అంటే మనము ఫస్ట్ చాప్టర్ అంతా చదివితే వాళ్ళ మదర్ ఇన్ లా చెప్తుంటదనమాట. వద్దమ్మా వెళ్ళిపో నువ్వు. మీ ఫ్యామిలీ దగ్గరికెళ్ళిపో. నా దగ్గరికెందుకు? నేను నా దేశంకి నేనెళ్ళిపోతాను అంటే, ఆమె మైండ్ ఒక్కటనమాట పెట్టుకుంది ఫోకస్. లేదు నేను నీతో పాటే వస్తాను అత్తమ్మ. మీ దేవుడే నా దేవుడు. నీ ప్రజలే నా ప్రజలని. అంటే మైండ్ ఈజ్ ఫోకసింగ్. చాలా కాన్స్టెంట్‌గా ఒక్కటే థాట్‌లో ఎళ్తుందనమాట రూత్ ఇక్కడ. ఇంకొకటేంటంటే రెస్పాన్సిబుల్ డాటర్ ఇన్ లా అంటే ఆ ఏజ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు ఫ్యామిలీ పోయింది. రైట్? సో, హస్బెండ్ లేడు. సో, మదర్ ఇన్ లాతో పాటు ఎళ్తే వాట్ ఈస్ ద ఫ్యూచర్ అనేది ఆలోచించట్లేదామె అక్కడ. తన ఫ్యూచర్ ఏమైపోతది అని ఆలోచించకుండా, ఒక రెస్పాన్సిబుల్ డాటర్ ఇన్ లా అంటే నా మదర్ ఇన్ లాని నేను చూసుకోవాలి కదా! అనేది తన లోపల ఆ థాట్ ఉంది. అంటే ఇప్పుడేంటంటే, ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ మనకు మ్యారేజ్ చేసిన తర్వాత లైక్ మ మన పేరెంట్స్ కూడా చెప్తుంటారు. మా మన అత్త వాళ్ళ ఇల్లే మన ఇల్లమ్మ. మీకదే ఇల్లు. సో, యువర్ జనరేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ దట్ సైడ్. నాట్ అవర్ సైడ్. మీరు ఇప్పుడు వస్తుంటారు, వెళ్తుంటారు అంతే గాని మీ అత్త వాళ్ళ ఇల్లే మీ ఇల్లని. సో, మన సర్‌నేమ్ గూడా చేంజ్ అయితది ఆఫ్టర్ మ్యారేజ్ రైట్? సో, ఆ టైంలో ఇంకా నాకిప్పుడు మనకు టెక్నాలజీ, సైంటిఫికల్లీ, ఎడ్యుకేషనల్లీ వి ఆర్ ఫాస్ట్. నౌ దట్స్ ఓకేలే మదర్ అయినా అత్త మదర్ ఇన్ లా అయినా ఓకే అనేటట్టు ఇప్పుడు ఉన్నాం గానీ, ఆ డేస్‌లలో దే ఆర్ ఫాలోయింగ్ చాలా రిచువల్స్, ఈ ట్రెడిషనల్ రూల్స్ ఎక్కువుండేవన్నమాట వాళ్ళకి. సో, ఒకసారి మ్యారేజ్ అయిందంటే దెన్ మన ఇల్లు గాదిది. అంటే మదర్ ఇన్ లా ఇల్లే మన ఇల్లని. సో, ఆ ఏజ్‌లో ఒక అంటే మదర్ ఇన్ లాని వదిలేయొద్దు. అలోన్‌గా ఉంది అని తనని తీసుకొని ఆ ప్లేస్‌కొచ్చి, జుడియాకొచ్చి మళ్ళీ ఆ జుడియాలో గూడా ఆ టైంలో అంటే అప్పుడంతా ఫార్మింగు ఫీల్డ్‌లలో ఎళ్లి ఫార్మర్స్ దాంట్లలో ఎళ్లి పని జేయడమే. సో, ఆ దాంట్లలో ఎళ్లి ఆమె తను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పని జేస్తూ తనకొచ్చిన ఫుడ్‌లో తిని మళ్ళా వాళ్ళ మదర్ ఇన్ లాకు తీసుకొనొచ్చింది. రూత్ చాప్టర్ 2 వర్స్ 7 ఇక్కడ. రూత్ చాప్టర్ 2 వర్స్ 7 ఆమె నేను కోయివారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను. ఇక్కడ హార్డ్ వర్కింగ్ కూడా చూస్తాం మనము. రూత్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు అక్కడ పని చేస్తూనే ఉంది ఆమె. పని చేస్తూనే ఉంది. అంటే నాట్ ఓన్లీ రెస్పాన్సిబుల్ వి కెన్ సీ దట్ హార్డ్ వర్కింగ్ నేచర్. ఇప్పుడు దేవుడు గూడా ఆదాముని జేసినప్పుడు ఏమని జెప్పాడంటే, ఏదోను తేట సారీ గార్డెన్‌లో పెట్టి మీరిద్దరూ ఆడమ్‌కి చెప్తాడన్నమాట. నువ్వు నేలను సేద్యపరచాలి అని. అంటే నేను నీకు ఫ్రూట్స్ ఇస్తాను, చెట్లిస్తాను. ఓకే. నువ్వు తిను కావాల్సినవన్నీ మళ్ళా కావాల్సిన ఫ్రూట్స్ ఒస్తాయి. ఎంజాయ్ జెయి, తిను, ఉండు అని చెప్పలేదక్కడ. సేద్యపరచాలంటే గార్డెనర్ వర్క్ చాలా బిగ్గుంటది. మనం బ్యాక్ యార్డ్‌లో ఎళ్లి పని జేస్తుంటే చాలా టాస్క్‌లు అవన్నీ క్లీనప్ జేయాలి. మళ్ళా ఆ సోయల్ అంతా ఒకసారి డిగ్ జేయాలి. కొత్త సాయిల్ ఎయ్యాలి. మాన్యూర్ రైట్? మళ్ళీ వాటరెయ్యాలి. వాటర్ గూడా చూసుకోవాలి. ఎక్కువెయ్యొద్దు. తగినంత ప్లాంట్‌కి ఎంత కావాలో అంతెయ్యాలి. ఎక్కువేస్తే ప్లాంట్ పాడైపోతది గదా! సో, అంటే ఇట్స్ నాట్ ఈజీ. మళ్ళా క్రాపొచ్చే వరకు మనం చూడాలి. అంటే అన్ని ఏదెను తోటలో దేవుడు ఎన్నో ఫ్రూట్సు, ఎన్నో వెజిటబుల్స్ మొత్తం ఫుల్లు అన్ని గార్డెన్ అంతా పెట్టినప్పుడు అదంతా సేద్యపరచమన్నాడు. అంటే దేవుడు గూడా హార్డ్ వర్కింగ్ పీపుల్. అంటే మనకిచ్చిన ఆపర్చునిటీని మనం యుటిలైజ్ జేసుకోవాలి. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ మనకు బిగ్ జాబ్ ఉంటేనే మనం జేస్తాము. మనకి ఈ పొజిషనే గావాలి, ఆ పొజిషనే గావాలి. నువ్వు తక్కువ ఉన్నప్పుడు నుంచి నువ్వు ఎట్లా జేస్తావో దాన్ని బట్టి నీ ప్రమోషన్ అనేది పెరుగుతది కదా! అంటే దేవుడు గూడా ఒక మాటలు మాట్లాడతాడనమాట. నువ్వు కొంచెంలో
హానెస్ట్‌గా ఉంటే నిన్ను ఇంకా దీవిస్తాను అని. అంటే మనం గూడా ఇక్కడ రూత్ గూడా ఆ పనిలో తను చేసే పనిలో గూడా పొద్దున్నుంచొచ్చి నైట్ వరకు పని జేసుకొని, తీసుకొని వాళ్ళ మదర్ ఇన్ లాకు మళ్ళా తను తిని వాళ్ళ మదర్ ఇన్ లాకి గూడా తీసుకొనెళ్ళింది. అంటే మదర్ ఇన్ లా ఉంది తనకు పెట్టాలనేది ఒక రెస్పాన్సిబుల్ డాటర్ ఇన్ లా క్యారెక్టర్ వి కెన్ సీ రూత్‌లో. ఇంకొకటేందంటే ఆహ్, ఒబీడియంట్ అంటే తనేముందిలే ఓల్డ్ ఇప్పుడు పేరెంట్స్‌కి గాని, మనము మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లాకి గాని, మనం ఏం చేస్తుంటామంటే ఒక్కొక్కసారి దట్స్ ఓకేలే వాళ్ళు చెప్పేదేముంది మీకేం తెలీదులెండి ఇప్పుడు. ఈ జనరేషన్ అంతా వేరు. మీ జనరేషన్ గాదు అని అంటే మనం కొట్టేస్తుంటాం రైట్? పెద్దోళ్ళ మాటలని వాటిని కొట్టేస్తుంటాము. అంటే అట్లా కాకుండా తను మదరు, ఫాదరు, సిబ్లింగ్స్ అనే ఫ్యామిలీ పక్కకు పెట్టి తన మదర్ ఇన్ లాని అంటే ఒబీడియంట్ మదర్ ఇన్ లా చెప్తదనమాట. రూత్ చాప్టర్ 3 వర్స్ 1లో ఇక్కడ ఏమంటదంటే మదర్ ఇన్ లా రూత్ చాప్టర్ 3 వర్స్ 1 ఆమె అత్తయిన నయోమి నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా! ఇక్కడ మదర్ ఇన్ లా గూడా ఆలోచిస్తుంది. అంటే తను యంగ్‌లో ఉంది. తనకొక ఫ్యామిలీని గూడా నేను చూడాలి. అంటే ఫ్యామిలీ కావాలి తనకి ఫ్యూచర్‌లో. నేనెన్ని రోజులుంటాను అని షీ ఈజ్ ఆల్సో థింకింగ్. అప్పుడు ఇక్కడ తను ఏం మాట్లాడిందో మదర్ ఇన్ లా ఏం మాట్లాడుతదో మదర్ ఇన్ లా కొన్ని సజెషన్స్ కూడా చెప్తదనమాట. ఆ బోయాజు మన ఫ్యామిలీ అంటే మన మన రిలేటివే ఆయన. సో, అంటే ఆ టైంలో గార్డియన్ రిడీమర్ అంటే ఏంటంటే, గార్డియన్ రిడీమర్ అంటే మన ఫ్యామిలీ ఇప్పుడు మన జనరేషన్ దాంట్లో ఒక పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే మనం ఇప్పుడు అనుకుంటాం. ఓహ్! మన ఫ్యామిలీ మన రక్త సంబంధులే వీళ్ళని జెప్పేసేసి. ఆ టైంలో ఏందంటే ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ ఎండ్ అయితుంటే, ఆ గార్డియన్ రిడీమర్ అనే వాళ్ళేం జేస్తారంటే, వాళ్ళ ప్రాపర్టీని ఓన్ జేసుకుంటారు. ఇప్పుడు నయోమికి కొద్దిగా ఫీల్డ్ ఉంటది. ప్రాపర్టీ ఉంటదనమాట. తనకు హస్బెండ్ లేడు. ఇద్దరు కుమారులు అంటే కొడుకులు గూడా చనిపోయినారు. సో, ఆ ప్రాపర్టీ ఎవరికెళ్తది? డాటర్ ఇన్ లాకైతే అంటే షీ ఈజ్ ఎ వుమెన్ కదా! సంబడీ హాస్ టు టేక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ డాటర్ ఇన్ లా. సో, ఆ టైంలో ఏందంటే గార్డియన్ రిడీమర్ అంటే వాళ్ళ ఫ్యామిలీని అంటే నయోమి వాళ్ళ హస్బెండ్ నుంచి జనరేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవలన్నా ఒక్కళ్ళు ఈ యొక్క ప్రాపర్టీని తీసుకోవాలి. ప్రాపర్టీనే గాదు, వాళ్ళలో ఎవరైనా మిగిలిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే గూడా వాళ్ళు అడాప్ట్ జేసుకునేటట్టు. అంటే పిల్లలు గాని, లేకపోతే ఎవరన్నా ఉన్నా వాళ్ళని తీసుకోవాలి. తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎండ్ అనేది కాదనమాట అక్కడ. వాళ్ళ భర్త, పిల్లలు చనిపోయిండ్రు. వాళ్ళ ఫ్యామిలీ డన్ అనేది గాకుండా, వాళ్ళ జనరేషన్‌ని పాస్ చేయడానికి ఈ విధంగా గార్డియన్ రిడీమర్ అనేది ఒకటుందనమాట. సో, ఈ బోయాజ్ అనే ఆయన గూడా ఏంటంటే గార్డియన్ రిడీమర్. వన్ ఆఫ్ ద గార్డియన్ రిడీమర్ ఇన్ దట్ నయోమి ఫ్యామిలీ. అంటే నయోమి వాళ్ళ హస్బెండ్ ఫ్యామిలీలో. సో, అట్లా నయోమి చెప్తదనమాట. ఆయన నీకు గార్డియన్ రిడీమర్ అమ్మా. తర్వాత నిన్ను చూసుకునేది మంచి ఆయన అని చెప్తదనమాట. అంటే ఒబీడియంట్ అంటే తను ఏమంటదంటే, సరే అత్తమ్మ నువ్వు చెప్పినట్టు నేను వింటాను అంటది. అంటే షీ డజంట్ నో బోయాజ్ క్వాలిటీస్ తెలీదు. బోయాజ్ గురించి ఏమనేది తెలీదు కదా! ఫ్యామిలీలో. కొత్త ఫ్యామిలీ, కొత్త ప్రపంచము, కొత్త పీపుల్ ఉన్నారు. కానీ వాళ్ళ అత్త చెప్పిన మాటని ఒబే చేసిందంటే మంచి క్వాలిటీ. అంటే ఒబీడియంట్ నేచర్ వి కెన్ సీ హియర్. ఇంకొకటేందంటే ఫైనల్‌గా మనిషికి అన్నీ ఉన్నా గూడా లవ్ లేకపోతే వేస్ట్ అండి. లవ్ ఉండాలి. అంటే మన ఫ్యామిలీని మనం ప్రేమించే విధంగా ఉండాలి. మనం పేరెంట్స్‌ని గాని, మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లాని గాని, మన సిబ్లింగ్స్‌ని గాని, మన హస్బెండ్ సైడ్ సిబ్లింగ్స్ గాని, ప్రేమ లేకపోతే నువ్వు ఎంత చేసినా వేస్టే. నీకు ప్రేమ లేకపోతే నువ్వు చేయలేవు ఏమి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏది చేయాలన్నా నీకు ప్రేమ ఉండాలి. అంటే నువ్వు దేవుణ్ణి కలిగుంటే మనకు ఖచ్చితంగా ప్రేమ దేవుడు కలిగిస్తాడు. సో, అలానే ఇక్కడ గూడా రూతుకి గూడా ప్రేమ అంటే మన గురించి ఇప్పుడు మనం మన గురించి మనం చెప్పుకునే దానికన్నా ఒకళ్ళు మన గురించి చెప్పినప్పుడు మోర్ అథారిటీ గూడా ఉంటది. అది మోర్ వాల్యూ రైట్? మన గురించి మనం జెప్పుకుంటే గాసిప్ అయిపోతాము. వేరే వాళ్ళు మన గురించి చెప్పినప్పుడు అది మంచి క్వాలిటీ అయితది. అలానే రూత్ గురించి గూడా చుట్టుపక్కలున్న జనాలందరూ జెప్తున్నారనమాట. హ్మ్. ఎంత నీ కోడలు నిన్ను ప్రేమిస్తుంది. 7 సన్స్ కన్నా నీకింకా మోర్ దెన్ ఎక్కువ నీ కోడలు. అంటే
ఇప్పుడు కొడుకులు కోడ కూతుర్లని పోల్చినప్పుడు, సరే కూతుర్లెళ్ళిపోతారు, కొడుకులుంటారని అనుకుంటాం మనం జనరల్‌గా. అంటే నీకు ఆ ఏడంతల కొడుకుల కన్నా గొప్పది నీ కోడలంటున్నారు. అంటే ఎంత ప్రేమించుంటది వాళ్ళ అత్తమ్మని తను. సో, అది పక్కన వాళ్ళు చూసిన వాళ్ళందరూ అంటుంటారనమాట. రూత్ చాప్టర్ 4 వర్స్ 15 హియర్. ఆహ్, రూత్ చాప్టర్ 4 వర్స్ 15 నేను 15 నుంచి చదువుతాను. నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకెక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమునోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అంటే ఇక్కడ ఏమైతదంటే ఆహ్, బోయాజ్ గార్డియన్ రిడీమర్ గాబట్టి ఫైనల్‌గా ఆ యొక్క ఫీల్డ్‌ని తీసుకోవడము, తర్వాత రూతుని గూడా ఉంటది. రూత్ గూడా ఉంటది గాబట్టి రూతుని మ్యారేజ్ జేసుకుంటాడనమాట. చేసుకున్న తర్వాత వాళ్ళకు బాబు పుడతాడు ఓబేద్. ఓబేద్ పుట్టిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటారనమాట. "నీ కోడలు నిన్ను ప్రేమించి ఇన్ని రోజులు అంటే ఇంతకాలం నీతో ఉంది. ఏడుగురు కొడుకుల కన్నా గొప్పది నీ కోడలు. నీకొక కుమారుడిని అంటే మనుమడినిచ్చింది" అని దే వర్ అడ్మైరింగ్ అనమాట. అంటే రూత్ యొక్క క్వాలిటీస్‌ని అవన్నీ జూసి సో, ఎంత ప్రేమించింది నీ కోడలని వాళ్ళ అత్తకి చెప్తుంటారనమాట. అంటే ఇవి మనకు సింపుల్‌గా ఉండొచ్చు. మనము అంటే ఏముందిలే ఇది మామూలుగానే మనకందరికి ఏందో తెలుసు ఈ అన్నట్టులు కాదు క్యారెక్టరు. నవ్వొస్తుంది. లైక్ మనకు క్వాలిటీస్ అన్నీ తెలుసు అని. కానీ ఈ రూత్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ థింగ్ కాస్ట్ ఆల్ యువర్ బర్డెన్ అపాన్ గాడ్. అంటే మన భారం అంతా దేవుడి పైనెయ్యాలి ఫస్ట్ థింగ్. ఇప్పుడు అత్త, కోడలు ఇద్దరే ఉన్నారు ఫ్యామిలీలో ఎవ్వరు లేరింక. వాళ్ళకి ఏం హోప్ గూడా లేదు. ఇంకా వాళ్ళ వాళ్ళ ప్లేస్‌కొస్తున్నారు. అంటే ఈ కోడలు ఎంత భారం దేవుడి పైన యేసుంటదో మనం వి కెన్ సీ ఇన్ థిస్ క్వాలిటీస్. మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 28. మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 28. మత్తయి చాప్టర్ 11 వర్స్ 28లో దేవుడు ఏం మాట్లాడతాడంటే నేను చదువుతాను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. సీ ఏలయనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నవి. ఇక్కడ ఇద్దరు అత్త కోడలు మళ్ళీ జుడియాకొచ్చినప్పుడు మోయాబ్ నుంచి జూడాకొచ్చినప్పుడు బెత్లెహేమ్‌కి. సో, రూత్ అనుకునుండొచ్చు అప్పుడు. నీ గాడే నా గాడన్నప్పుడు ఆమె భారమంతా దేవుడి పైనేసుంటది. ఎందుకంటే ఆమెకేం హోప్ లేదు, ఏం లేదు. కానీ చాలా బిట్టర్‌గున్నారు ఇద్దరు. అత్త, కోడలు చాలా వాళ్ళ అంటే వాళ్ళకెట్లుందంటే లైఫ్ ఇంకా ఏం హోప్ లేదు. సిట్యుయేషన్ అట్లా ఉంది. ఇంకా విచారము, బాధ ఇంకా చూసిన వాళ్ళందరూ గూడా అయ్యో! అనేటట్టు ఆ సిట్యుయేషన్‌లో ఉన్నారు. కానీ ఆ టైంలో దేవుడి పైన భారమేసిండ్రు. సో, మనం గూడా మన డే టు డే లైఫ్‌లో గూడా ఎన్నో ఛాలెంజెస్ ఒస్తాయి. ఎన్నో ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మనం ఎన్నో ఫేస్ చేయాల్సొస్తది. కదా! వాక్యం నిమిత్తము ఆహ్, చాలా అంటే సాటాను వాక్యాన్ని మనలో నుంచి ఆ విత్తనాన్ని దొంగిలించడానికి ఎన్నో ట్రబుల్స్, పర్సిక్యూషన్స్, ప్రాబ్లమ్స్ ఏవేవో తీసుకొస్తుంటది. అప్పుడు మనం వాక్యము అనేది డీప్‌గా లేకుంటే అంటే వాక్యం తెలియకపోతే మనము తప్పిపోతాం. ఆ సిట్యుయేషన్ నుంచి. అంటే మనం ఇంకా దేవుడి దగ్గరికి రాకుండా వరల్డ్ థింగ్స్, వరల్డ్ వాటికెళ్ళిపోతాము. నువ్వు వాక్యం డీప్‌గా లేకపోతే. కానీ ఇక్కడ రూత్ వాళ్ళ అత్తని పట్టుకొనుంది గాబట్టి ఆమెకు తెలుసు షీ నోస్ దట్ హౌ ఈస్ హర్ మదర్ ఇన్ లా గాడ్. అందుకే ఆ భారమంతా దేవుడి పైనేసేసింటారప్పుడు ఇద్దరు మదర్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా. ఇంకొకటేంటంటే గాడ్స్ ప్లాన్స్, గాడ్స్ థాట్స్ ఎప్పుడు గూడా హైయ్యర్ ఉంటాయి. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే ఎప్పుడు గూడా మన థాట్స్ కన్నా, మన ప్లాన్స్ కన్నా గాడ్స్ థాట్స్, గాడ్స్ ప్లాన్స్ చాలా హైయ్యర్ ఉంటాయి. ఒక సింపుల్ లైఫ్‌లో ఒక సింపుల్ అంటే నార్మల్‌గా వచ్చింది తను. ఆ ప్లేస్ నుంచి జుడియాకొచ్చి ఒక అంటే పొలంలో ఎళ్లి పని జేస్తుంది. పొద్దున్నుంచి నైట్ వరకు కష్టపడుతుంది. ఒక మామూలుగా లేడీ. తనను
ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చిండు. అంటే తనకు తెలీదు అప్పుడు మనం యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ మనకు గూడా సరిగ్గా అర్థం గాదు. మన లైఫ్ ఏంటి? ఎట్లెళ్తుంది? మనకేంటి ఇది అని. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గరకొస్తావో, దేవుడిని ఎప్పుడైతే కలిగుంటావో, ఎప్పుడైతే దేవుని దగ్గరకొచ్చి దేవా నా సిట్యుయేషన్ ఇది. నేనేం చేయాలి అన్నప్పుడు దేవుడు మనం ఒక ప్లాన్ అనుకుంటాం. ఓకే. మనం ఇది చదివితే ఇట్లయితాము. ఈ పని చేస్తే ఇట్లయితాము అని. కానీ నువ్వు ఆ పని చేస్తే ఒకవేళ ఒక 20% బెటర్ అయితుండొచ్చు. కానీ దేవుడి యొక్క ప్లాన్స్ నీ పట్ల ఒకసారి అనుకుంటాం మనం. అయ్యో! ఇది జాబ్ ఎందుకు రాలేదు? నాకిది వచ్చుంటే బాగుండేది గదా! ఇట్లా వచ్చుంటే ఇంత బాగా ఎర్నింగ్ అంటే మనకు సాలరీ పెరిగేది. నాకు ఇంకా బెటర్ లైఫ్ ఉండేదేమో అనుకుంటాం. కానీ ఆ జాబ్‌లో ఏమో మరి యూ ఆర్ నాట్ వర్తీ ఆఫ్ దట్. అంటే ఆ జాబ్ నీకు లో ఎళ్ళినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుండొచ్చు. అందుకే దేవుడు నీకు ఆపి బెటర్ జాబ్ ఇయడానికి బెటర్ ఆపర్చునిటీ ఓపెన్ చేస్తాడు. కొద్ది రోజులు వెయిట్ జేయాలి మనం. అందుకే వుమెన్ క్వాలిటీస్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీస్ పేషెన్స్ లెవెల్ ఆల్సో ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకు పేషెన్స్ అంటే ఓపిక చాలా ఇంపార్టెంట్. ఓపిక అనేది మన డే టు డే లైఫ్‌లో గూడా, ఇంట్లో గూడా ఊరికే కోపం తెచ్చుకొని అరసడం గానీ, కోపం తెచ్చుకొని మన పిల్లల పైన అరసడం గానీ, ఇంకా ఫ్యామిలీలో హస్బెండ్ ఇంకా అరసడం గానీ, ఇలాంటివి తగ్గించుకొని కొద్దిగా ఓపిక పట్టుకొనుంటే నీ యాంగర్ లెవెల్ తగ్గిపోతది. అసలు చాలా కోపమొచ్చేస్తుంది. ఈ మధ్యన నాకసలు యాంగర్ బర్స్ట్ అయిపోతుంది. నాకు ఎందుకో అసలు అనుకుంటున్నాను గానీ, అసలు నోట్ల నుంచి మాట వచ్చేసి వేరే వాళ్ళని అఫెండ్ జేయడము. మళ్ళా తర్వాత రియలైజ్ అయితున్నాను. అయ్యో! వై డిడ్ ఐ డిడ్ అంటే ఎందుకిట్లా జేసినాను నేను ఈ మాట? ఎందుకన్నాను ఈ మాట అని అనుకుంటున్నాను. కొద్దిగా నువ్వు ఓపిక పడితే ఆ కోపం తగ్గిపోతది. కోపం తగ్గిపోతే యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ థట్ అనేది. అంటే మనం చేసేది తప్పు అనేది మనకు తెలిసిపోతదనమాట. అందుకే ఈ వుమెన్ లైఫ్‌లో గూడా ఆహ్, అంటే పేషెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐజాయా చాప్టర్ 55 వర్స్ 8-9. యెషయా చాప్టర్ 55 వర్స్ 8-9. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడతాడంటే మనకు తన యొక్క ప్లాన్స్, తన యొక్క థాట్స్ చాలా హైయర్ ఉన్నాయి. అంటే మన ప్లాన్స్ బాలేవని అనట్లేదు దేవుడిక్కడ. నీ ప్లాన్స్ కూడా బాగున్నాయి. కానీ నీ ప్లాన్స్ కన్నా ఇంకా బెటర్ ఇస్తాను నేను అని దేవుడు చెప్తున్నాడిక్కడ. సో, 55 వర్స్ 8-9. 8-9. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇక్కడ సింపుల్ లైఫ్‌లో వచ్చింది రూత్ కదా! తనకేం తెలీదప్పుడు. కానీ దేవుడు తన ప్లాన్స్‌కి, తన థాట్స్‌కి బియాండ్ అవర్ ఇమాజినేషన్ మనం ఇప్పుడు జీనియాలజీ ఆఫ్ గాడ్‌ని తీసుకుంటే మన జీసస్ క్రైస్ట్‌ని తీసుకుంటే రూత్‌కి ఓబేద్ పుడతాడు. ఓబేద్ తర్వాత జెస్ పుడతాడు. జెస్ పుట్టాక డేవిడ్ ఒస్తాడు. డేవిడ్ ఒచ్చాక జీసస్ క్రైస్ట్ ఒస్తాడు. అంటే రూత్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ గ్రాండ్‌మా. ఫర్ ఇప్పుడు జనరల్‌గా హ్యూమన్ బీయింగ్ పరంగా చూసుకుంటే జీసస్ క్రైస్ట్‌కి గ్రేట్ గ్రాండ్‌మా. గ్రాండ్‌మా దాని నుంచొచ్చింది. ఆమె ఎక్కడ లైఫు, ఎక్కడ తీసుకొచ్చిండు దేవుడు. ఆ యొక్క వంశం నుండే యేసుక్రీస్తు ప్రభు వచ్చిండు. ఎంత గొప్ప లైఫ్ తనకు కలిగింది గదా! అప్పుడు ఆ టైము. వాళ్ళ సిస్టర్ ఇన్ లా అంటే రూత్ వాళ్ళ సిస్టర్ ఇద్దరుంటారు ఓర్పా. కానీ ఓర్పా ఎళ్ళిపోతది. కానీ రూత్ తన అత్తని హత్తుకుంటదని ఉంటది వాక్యంలో కదా! ఓర్పాకి తెలుసు. అంటే సిట్యుయేషన్ జూసింది ఓర్పా. అంటే ఆహ్, మనం గూడా సర్కమ్‌స్టెన్సెస్ చూస్తాము. అబ్బా! ఇది బాలేదులే వద్దని ఎళ్ళిపోతాం. కానీ సర్కమ్‌స్టెన్సెస్ వెనక గొప్ప గ్లోరీ దాగున్నది అప్పుడు ఓర్పాకి తెలీదు యాక్చువల్లీ. బట్ రూత్ తనకు ఫారినర్ అయినా, తను మన గాడ్ గురించి తెలియకపోయినా, వాళ్ళ మదర్ ఇన్ లా గాడ్‌ని జస్ట్ నా మదర్ ఇన్ లా ఫ్యామిలీ ఈజ్ మై ఫ్యామిలీ అని పట్టుకున్నందుకు దేవుడు గొప్పగా ఆశీర్వదించిండు. ఇంకొకటేందంటే, నువ్వు దేవుడి యందు మనం దేవుణ్ణి కలిగినప్పుడు ఎప్పుడు గూడా అవమానం అనేది పొందం. మనం అనుకుంటుండొచ్చు ఒక్కొక్కసారి అయ్యో! ఇది అందరి ముందల నాకు అవమానం ఒచ్చేసింది. ఇదొచ్చింటే బాగుండేది. నాకు ఇంత గొప్ప అవమానం ఒచ్చింది. అందరొచ్చి అడుగుతున్నారు. ఎందుకిది రాలేదు అని. కానీ నువ్వు అది అవమానం కలిగిండొచ్చు. కానీ ఆ అవమానం నుంచే గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎక్కడైతే అవమానం పరచబడ్డామో మనము, ఎవరి ముందలైతే అవమానపరచబడ్డామో వాళ్ళ ముందల నుంచే దేవుడు నిన్ను పదంతలు ఆశీర్వదిస్తాడు. ఏంటంటే మనకి రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 3-5. రోమా ఐదో అధ్యాయము 3-5. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడతాడంటే ఆహ్,
నేను చదువుతున్నాను. రోమా చాప్టర్ 5 వర్స్ 3-5. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. సీ అంటే మనకు కొన్ని సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అనుకుంటాం మనం. సిగ్గొచ్చింది, అవమానం వచ్చింది ఇట్లంతా అని. రూత్ కూడా మస్ట్ బి యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ తనకు కూడా థాట్ వచ్చిండొచ్చు. కానీ దేవుడు ఆ సిగ్గుని అక్కడే పెట్టలేదు. ఆ అవమానాన్ని అక్కడే పెట్టలేదు. తనని గొప్పగా హెచ్చించిండు కదా! సో, వాళ్ళ నేటివ్ అంటే మనము ఒక ఫారిన్ కంట్రీకొచ్చి మన గురించి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. చుట్టుపక్కల వాళ్ళందరూ మంచి క్యారెక్టర్ ఉంది ఆమెకు. నోబెల్ క్యారెక్టర్ మంచి స్త్రీ అని అడ్మైర్ చేస్తుంటారనమాట. ఇంకొకటేందంటే ఆహ్, మనల్ని దేవుడు ఆహ్, తగిన సమయంలో హెచ్చిస్తాడు. అంటే మనం తొందర పడడము, యూ నో ఫాస్ట్‌గా అయిపోవాలి. ఆహ్, మోడ్‌లో ఉండాలి. ఓకే. ప్రతిది కాలములు, సమయములు తండ్రి ఆధీనంలో ఉంటాయి. కదా! ప్రతిదీ దేవుడి చిత్త ప్రకారంగా దేవుడు జేస్తాడు. దేవుడికి తెలుసు ఏ సమయంలో మనకి ఏమియ్యాలి అనేది గూడా గాడ్ నోస్ యాక్చువల్లీ. ఇశ్రాయేలు ప్రజలు హంగ్రీగా ఉన్నప్పుడు, సరే ఆకలిగా ఉంది ఆకలేస్తుంది మాకు హంగ్రీ అయితుందన్నప్పుడు, సరే ఒక 1 వీక్ వెయిట్ జేయండి నేనిస్తాను మన్నా అన్నాడా? వెంటనే ఇచ్చిండు. హి నోస్ థట్. మీకు హంగ్రీ ఉంది. ఇప్పుడు మీకు ఫుడ్ గావాలని పంపించిండు కదా! సో, అలానే మన జీసస్ క్రైస్ట్ గూడా ఎంతోమంది వాక్యం వినడానికొచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ లేదు. అప్పుడు అందరూ కూడా డిసైపుల్స్ అందరూ అంటారనమాట. వీళ్ళందరిని పంపించేసేసేయి. వాళ్ళు దూరం ఎళ్ళాలి. వాళ్ళకి ఫుడ్ గూడా లేదు ఇప్పుడు తినడానికి అనంటే, సరే పంపిస్తాను పంపించేసేయండి అన్నాడా? అనలేదు అప్పుడు. తనకున్న దానిలో ఆశీర్వదించి దాన్ని 7 టైమ్స్ ఇంక్రీజ్ చేసిండు. అంటే గాడ్ నోస్ ఏ టైమ్‌లో ఏం జేయాలనేది. సో, మనకన్నీ గూడా హబక్కుక్‌లో గూడా దేవుడు జెప్తాడనమాట. హబక్కూకు ఫస్ట్ చాప్టర్ థర్డ్ వర్స్‌లో ఏమని మాట్లాడతాడంటే ఆహ్, అది మనకేదన్నా ఒక ప్రాఫెసీ వచ్చినప్పుడు అది ఆలస్యమైతుందని ఏం ఫీల్ గావద్దండి. అది మీకు లేట్ అయినా గూడా దానికోసం వెయిట్ జేయండి. అది కంపల్సరీ నెరవేరుతది అనే వాక్యం ఉంటది. అంటే ఏంటంటే, మనకి ఏదైనా లైఫ్‌లో ఏదైనా కావాలన్నా, ఏదన్నా మనకు డిలే అయితున్నా గూడా మనకేం మనమేం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, మన గాడ్ ఈస్ ఎ లివింగ్ గాడ్. రైట్? మన గాడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. మనకు కంపల్సరీ లేట్ అయినా దొరుకుతది. ఇంకొకటేందంటే, మనల్ని హెచ్చిస్తాడు. తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. కీర్తనలు 113:7. కీర్తనలు 113:7. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుంటబెట్టుటకే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఇక్కడ మనము రూత్ క్వాలిటీస్‌ని ఆలోచిస్తే పాపం తనకు అసలు వచ్చి ఆ ఫీల్డ్‌లో పొలంలో పని జేయడము, ఒక సింపుల్ లైఫ్‌లో నుంచి దేవుడు గొప్పగా ఆశీర్వదించిండు. ఇప్పుడు ఓర్పా గురించి మర్చిపోయినాం గానీ రూత్ గురించి వి వోంట్ ఫర్గెట్ ఫరెవర్ కదా! ఇప్పుడు ఎవ్వరైనా చిన్న పిల్లల్ని గూడా మీరు అడగండి సండే స్కూల్ పిల్లల్ని. రూత్ అంటే దే న్యూ. ఓకే. వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఫ్రమ్ ద బైబిల్ అని వాళ్ళకి తెలుసు. ఓర్పా అంటే మనం స్టడీ చేస్తాం కాబట్టి మనకు తెలిసుంటది. చిన్న పిల్లలకైతే ఐ డోంట్ థింక్ దే న్యూ. వాళ్ళకు ఆ నేమ్ తెలుసో తెలీదో మరి నాకైతే తెలీదు గానీ, ఇప్పుడు మీరు సండే స్కూల్ పిల్లల్ని అడిగితే రూత్ అంటే ఎవ్రీబడీ కెన్ నో. యెస్ ఉంది బైబిల్‌లో అని. అంటే ఆమె ఆ పేరు ఇప్పటికి గూడా మనం ఇంక అసలు రూత్ అనంగానే మనకు తెలిసిపోతది. మంచి నేచర్, మంచి వుమెన్ అని. అంటే దేవుడు ఒక సింపుల్ లైఫ్‌లో నుంచి ఎంత గొప్పగా ఆశీర్వదించిండు గదా! మనం గూడా అనుకుంటాం ఒక్కొక్కసారి అబ్బా! దేవా నన్ను గూడా ఆశీర్వదించండి తండ్రి. ఇన్ని రోజులని ఇట్లా ఇంత సఫర్ అయితున్నాను. అంటే ఏదన్నా గావచ్చు. హెల్త్ ఇష్యూస్ కావచ్చు, వెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఫ్యామిలీ లైఫ్ కావచ్చు. సమ్ ఆఫ్ ద అంటే మనకు ఏదన్నా గాని కిడ్స్ విషయంలో గాని ఏదన్నా గూడా మనం అనుకుంటుంటాం అన్నమాట.
కానీ తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనము ఒక్కొక్కసారి అనుకుంటాం మనం పర్సిస్టెంట్‌గా ప్రార్థన చేస్తున్నాను. ఎన్ని ఇయర్స్ ప్రార్థన చేయాలి? ఎప్పుడు నా లైఫ్ బాగుపడతది? ఎప్పుడు నాకొక పేరొస్తది? రైట్? కదా! మనం ఎప్పుడు అనుకుంటుంటామన్నమాట. కానీ దేవుడు మనకెప్పుడు ఒక వాక్యంలో అంటే మీరు ప్రార్థన గురించి కూడా ఒకసారి లాస్ట్ టైమ్ మమ్మీ చెప్పినప్పుడు ఐ వాస్ థింకింగ్ అంటే డు నాట్ గివ్ అప్ అనేది ఉంటది. అంటే ప్రార్థనలో మీరు విడవకండి ప్రార్థనని. ఒక అన్‌జస్టిస్ జడ్జ్ అంటే ఒక న్యాయాధిపతి ఆయన ఏంటంటే జడ్జ్ హి ఈస్ నాట్ ఎ గుడ్ జడ్జ్ యాక్చువల్లీ. అంటే తనకు మంచి జడ్జ్ కాదు. కానీ ఒక స్త్రీ వచ్చి కీప్ ఆన్ ఆస్కింగ్ నాకు జడ్జిమెంట్ ఇయ్యండి, ఇయ్యండి, ఇయ్యండి అన్నప్పుడు అలా అన్‌జస్టిస్ జడ్జే జడ్జిమెంట్ ఇస్తాడన్నమాట. అబ్బా! తను ఊరికొస్తుంది నా దగ్గర ఈమెను రాకుండా చేయాలంటే మీకు త్వరగా జడ్జిమెంట్ ఇచ్చి పంపియాలని. కానీ నేను మీకు మంచి దేవుడను కదా! మంచి దేవుడను. మీరు నన్ను ఆహ్, విడవక మార్నింగ్, నైట్ అడుగుతా ఉన్నప్పుడు నేనెందుకు మీకు త్వరగా మీ ప్రార్థన ఆలకించానని దేవుడు అంటాడనమాట. మనం అనుకుంటాం ఒకసారి, ఎందుకు నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు? ఇన్ని డేస్ పడుతుంది. అసలు నా ప్రార్థన ఆలకిస్తాడంటావా దేవుడని? కానీ ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ కెప్ట్ మన ప్రార్థనల కంట ఒక సమయము రాసి పెడతాడంట దేవుడు. టైమ్ పీరియడ్, టైమ్ జోన్ అనేది ఉంటదంట. ఇది సెట్ టైమ్ తినకిది. ఇది సెట్ టైమ్ తినకు. మన జాబ్‌లో గాని, మన ఫ్యామిలీ లైఫ్ గాని, మ్యారేజ్‌లో గాని స్ స్ మనం అంటే పిల్లలు గూడా చాలా మంది వెయిట్ జేస్తుంటారు మ్యారేజెస్‌కి. వాళ్ళకొక సెట్ టైమ్ పెట్టింటాడు ప్రతి ఒక్కరికి. దేవుడు యాడమ్ జేసినప్పుడు నువ్వు ఒంటరిగా ఉండడము దేవుడికిష్టం లేదు. ఒక సూటబుల్ హెల్పర్ కోసం జూసినప్పుడు యాడమ్‌కే ఇచ్చిన దేవుడు మనకియ్యడా? కదా! సో, ప్రతి ఒక్కళ్ళకి ఒక సెట్ టైమ్ అనేది పెడతాడు. మన జాబ్ విషయంలో గాని, ఫ్యామిలీ విషయంలోని కిడ్స్ కోసం వెయిట్ జేసినప్పుడు ఒక సెట్ టైమ్ అనేది పెడతాడనమాట దేవుడు. సో, ఇది ఇవన్నీ గూడా మనము రూత్ క్వాలిటీస్ నుంచి నేర్చుకోవచ్చు. అంటే మనము యాస్ ఎ వుమెన్ మనకేంటంటే మనమేదో మనకు ఆహ్, హ్మ్. జరిగిపోతుంది. నా లైఫ్ అయిపోయింది. ఇంగ అయిపోయింది. నేను ఈ స్టేజ్‌కొచ్చేసినా అనేది అట్లా గాకుండా దేవుడిని మనం కలిగున్నప్పుడు మన లోపల గొప్ప టాలెంట్స్, గొప్ప పవర్ యాక్చువల్లీ ఉంటది. అది మనం బయటికి తీయాలంటే మనం ఏంటంటే వాక్యంలో ఎక్కువ గడపాలి మెయిన్ థింగ్. ఫస్ట్ థింగ్ వాక్యంలో బాగా గడపాలి. సెకండ్ థింగ్ ప్రార్థన లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ లైఫ్ కూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్. మన ఫ్యామిలీని మనం ముందుకు దేవుళ్ళో ముందుకు నడిపించాలంటే ఫ్యామిలీ లైఫ్ ప్రేయర్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఫ్యామిలీ లైక్ మామ్, డాడ్, కిడ్స్ హాస్ టు సిట్ అండ్ ప్రేయర్ అంటే రోజు ప్రార్థనలో పాటలు పాడుతూ, దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మనకు జరిగిన అద్భుతాల గురించి మనం పిల్లలకు గూడా షేర్ జేయాలి కంపల్సరీ. ఇది నా జీవితంలో జరిగింది. చిన్నప్పుడు దేవుడు నన్నిట్లా ఆశీర్వదించిండు. ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దేవుడి దగ్గరకొస్తే ఇట్లా మనం చెప్తుంటే వాళ్ళకి గూడా ఆ టెస్టిమోనీస్ వల్ల వాళ్ళు గూడా అనుకుంటారు. దేవుడి పైన కాన్ఫిడెన్స్ పెరుగుతది వాళ్ళకి పిల్లలకి కూడా. సో, ఇది వుమెన్ రోల్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనకు దేవుడు యాస్ ఎ వుమెన్‌గా ఇచ్చిండంటే అది బ్లెస్డ్ లైఫ్ యాక్చువల్లీ. మనం ఈరోజు దేవుడిని మనం వుమెన్‌గా పుట్టినం అనేది చాలా బ్లెస్సింగ్. అయ్యో! ఎందుకు పుట్టినము ఈ లైఫ్ అని అనుకుంటుంటారు ఒక్కొక్కసారి సిట్యుయేషన్స్ బట్టి. కానీ ఎప్పుడు గూడా మనం అట్లా అనాల్సిన పని లేదు. నువ్వు దేవుడిని కలిగునుంటే దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా అయితే రూత్‌ని బ్లెస్ చేసిండో ఇప్పటికి గూడా రూత్ గురించి మనం అడ్మైర్ చేస్తూనే ఉంటాము. అట్లాంటి గొప్ప మంచి క్యారెక్టర్. ఇంకొకటేందంటే మన క్వాలిటీస్ మన లైఫ్ ఎట్లా ఎళ్తదంటే హౌ వి బ్రాట్ అప్ అనేది గూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్. మన పేరెంట్స్ ఎట్లా మనల్ని బ్రాట్ జేసిండ్రు, దేవుడిలో పెంచిండ్రా లేదా అనేది ఇంపార్టెంట్. ఫియర్ ఆఫ్ ద గాడ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అంటే దేవుడేందు భయభక్తులు కలిగి పెంచబడ్డామా మనము. సో, మనం మన పిల్లల్ని గూడా ఎట్లా పెంచుతున్నాము, దేవుడేందు భయభక్తులు కలిగి పెంచుతున్నామా, మనం ఎవ్రీ సండే చర్చ్‌కెళ్తున్నామా, ప్రార్థనలో గడుపుతున్నామా ఇవన్నీ గూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎ ఫ్యామిలీ. సో, ఇది దేవుడు మరి ఐ డోంట్ నో దేవుడు ఎందుకీ తలంపిచ్చి నాకు వుమెన్ గురించి చెప్పమన్నాడో. బట్ ఈ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ కదా! మనకు దేవుడు ఏది ఏ టైంలో ఏది జెప్పాలనేది దేవుడు ఆధీనంలో ఉంటాయి. మన ఆధీనంలో గాదు. సో, పరిశుద్ధాత్మ దేవుడు రూత్ గురించి చెప్పమన్నప్పుడు నేను గూడా అనుకున్నాను. సరే వుమెన్స్ డే గూడా ఉంది. సో, బావుంటది వుమెన్స్ డేకి సంబంధించి అని అనుకోని సో, దేవుడు మాట్లాడిన మాటలివి. మీరందరూ ఈ యొక్క వాక్యము విన్నందుకు చాలా దేవుడికి వందనాలు. ఆంటీకి ఎస్పెషల్లీ జ్యోతి ఆంటీకి నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు ఆంటీ. థాంక్ యూ సో మచ్ ఆంటీ. ఎప్పటినుంచో అడుగుతా ఉన్నారు. బట్
ప్రతిది దేవుడు ఆధీనంలో ఉంటది గాబట్టి, మమ్మీ గూడా లాస్ట్ టైమ్ జెప్పిందనమాట. లేదు బిడ్డ నువ్వు నేనున్నప్పుడే వాక్యం షేర్ చెయ్యి అని. సో, థాంక్ యూ సో మచ్ ఆంటీ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. థాంక్ యూ ఎవ్రీవన్.